మినియాపాలిస్లో జ్యోతి మేడం అని ఒక గ్రేట్ మాస్టర్ అని పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఆవిడ ఏం చేస్తుందంటే తన ఇస్త్రీ పెట్టెతో, తన స్టవ్తో, తన వెంటిలేటర్తో, తన ఎయిర్ కండిషనర్తో ఆవిడ దోస్తాన్ని చేస్తుంటుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంటుంది. ఆవిడ తన ఫ్రెండ్షిప్తో ఈ అన్ని వస్తువులతో మిత్రత్వం నేర్పి ఆ వస్తువులను సరిగ్గా వాడుకుంటాను. ఏదైనా వస్తువు చెడిపోతే ఆవిడ ఆ వస్తువుతో మాట్లాడుతుంది. నువ్వెందుకు నాకు అనవసరంగా నాకు శ్రమని ఇస్తున్నావు, నాకు సమస్యను క్రియేట్ చేస్తున్నావు, చక్కగా నువ్వు ఉండొచ్చు కదా, నా పని నన్ను చేసుకుని చేయొచ్చు కదా అని అనునయంగా మాట్లాడి ఆ స్టవ్తో, ఆ వాషింగ్ మెషిన్తో ఆవిడ తన పని దాన్ని చేసుకుంటుంది. అంటే మిత్రత్వంతో మాట్లాడి. డాన్ యువాన్ ఒక గురువు, ఆ డాన్ యువాన్ ఇద్దరు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద పొడవుగా చెట్టుతో ఆ డాన్ యువాన్ గురువు చెప్తారన్నమాట, నీకు నా నమస్కారం అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద చెట్టు ఇలా వంగి తాను కూడా నమస్కారం చేసింది. ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి అన్నీ గ్రహిస్తుంది, ఒక మానవుడు తప్ప. అందుకే హిందూ సంప్రదాయంలో ఆయుధ పూజ అని ఉంది. దసరా నాడు, సంవత్సరానికి ఒక రోజు దసరా వస్తుంది, ఆ దసరా నాడు ఆయుధాలన్నిటికీ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే మనం వాడే వస్తువులకి, ఉపకరణాలకి మనం సేవ చేయడం, మంచి భావాలు ప్రకటించడం. ఓ గాంధీవమ్మా, నేను నీకు పూజ చేస్తున్నాను, నీ యుద్ధం చేసేటప్పుడు నాకు బాగా సహకరించు. ఆయుధ పూజ అంటారు దీన్ని. మనసు పెట్టి చేసేదే పూజ, మనసు పెట్టి చేసేదే ప్రార్థన. మనసు పరిపరి విధాలు పోతూ శరీరంతో చేసేది పూజ కాదు, ప్రార్థన కాదు. మనసుతో చేసే ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్షిప్. ఊరికే పెదవులతో చేసే ఫ్రెండ్షిప్ కాదు. మనసులో ఒక ఆలోచన, పెదవుల్లో వేరే మాట ఉంటే లాభం లేదు. ఆ పూజ, ఆ ప్రార్థన పనిచేయదు. అసలు పెదవులకి, ప్రార్థనకి, పూజలకి సంబంధమే లేదు. అంతా మనస్సు యొక్క సంబంధం. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉందో మన గతి ఎలా ఉంటుంది. మన మనసులో ఆయుధ పూజ చేస్తున్నామా లేదా? మన మనసులో ఆయుధాలకి ప్రార్థన చేస్తున్నామా లేదా? మన మనసుతో అందరినీ మిత్రత్వం చేస్తున్నామా లేదా? పెదవులతో చేస్తున్నామా, మనసుతో చేస్తున్నామా? అందరూ మనల్ని పొగడాలని మనం మాట్లాడుతున్నామా, లేకపోతే
మన కోసం మనం మాట్లాడుతున్నామా, మన ఆత్మ సంతృప్తి కోసం మనం మాట్లాడుతున్నామా తెలుసుకోవాలి. ప్రపంచం కోసం మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల ఏమీ లాభం ఉండదు. ఆ మాటలు మాట్లాడేది బదులు నోరు మూసుకుని కూర్చోవడం ఉత్తమం. ఆత్మతృప్తి ఇవ్వడం కోసం ఇచ్చే మాటలే మాట్లాడాలి. రిచర్డ్ బాక్ చెప్తాడు, యువర్ ఓన్లీ ఆబ్లిగేషన్ ఇన్ ఎనీ గివెన్ లైఫ్ టైమ్ ఈజ్ టు బి ట్రూ టు యువర్ సెల్ఫ్. అంటే నీ యొక్క ఒకటే ఒక కర్తవ్యము, నీకు నువ్వు త్రికరణ శుద్ధిగా ఉండడము. అంతేగాని ప్రపంచం చెప్పినట్లు వినడం, చెప్పినట్లు మాట్లాడడం కాదు. నువ్వు చెప్పినట్లు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్లు నువ్వు మాట్లాడాలి, నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడాలి. నీ ఆత్మతృప్తి కోసం నువ్వు మాట్లాడాలి, లేదా అథవా మౌనంగా ఉండాలి. పక్కవాడు మౌనంగా ఉండు అంటే చెప్తే మనం మౌనంగా ఉండడం కాదు, మన ఆత్మ మౌనంగా ఉండు అని చెప్తే మనం మౌనంగా ఉండాలి. పక్కవాడు మాట్లాడాలంటే మాట్లాడడం కాదు, మనం మాట్లాడాలి అనుకుంటే మనం మాట్లాడడం. ప్రార్థన అనేది పెదవులతో వచ్చేది కాదు, పూజ అనేది ఈ చేతులతో వచ్చేది కాదు. ఇలా హారతి తిప్పితే అది పూజ కాదు. గంటలు కొడితే అది పూజ కాదు. మనసుతో మనం పూజ చేయాలి. మానసిక పూజ, మానసిక ప్రార్థన. అది ఉండగా చేతులతో చేయవచ్చు, పెదవులతో చెప్పవచ్చు, అది వేరే మాట. కానీ మనసుతో పూజ లేకుండా చేతులతో పూజ, మనసులో ప్రార్థన లేకుండా చేతులతో పెదవులతో ప్రార్థన లాభం లేదు. మనసుతో జోడించి పెదవులు ఉండాలి, మనసుతో జోడించి చేతులు ఆడాలి, మనసుతో కూడి శరీరం ఉండాలి. ఎప్పుడు శరీరం ఒకవైపు మనసు ఒకవైపు ఉంటే లాభం లేదు. అది పూజ కాదు, ప్రార్థన కాదు, అది సాధన కానే కాదు. అదంతా నిరుపయోగం, బూడిదలో పోసిన పన్నీరు. నిజమైన పూజ చేస్తే అది ఎంతో మంచిది, నిజమైన ప్రార్థన ఎంతో మంచిది. పరిణామ క్రమంలో, ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటిలో పూజ, ప్రార్థన ఇవన్నీ ఉన్నా, మనసుతో చేసినా కాలక్రమేణా అవన్నీ పోతాయి. ఎందుకంటే మనస్సే ఉండదు, ఆత్మే ఉంటుంది. కనుక మనసుతో చేసే పూజ, మనసుతో చేసే ప్రార్థన అవన్నీ ఉండవు. ఆత్మవత్తు ఉండడమే ఉంటుంది. నువ్వు ఒక శాశ్వతమైన ఆత్మ పదార్థము. నువ్వు ఎప్పటికీ ఉండే పదార్థము. నీకు చావు లేదు, జీర్ణము లేదు, అజీర్ణము లేదు. నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. అందులో అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన పూజారహిత, ప్రార్థనారహిత ఆత్మస్థితి. నువ్వు ఆత్మ అయినప్పుడు, ఆత్మకి చావు లేనప్పుడు ఇంకా ఎవరి కోసం పూజ చేస్తున్నావు? దేన్ని ప్రార్థిస్తున్నావు? నువ్వే పూజ వస్తువు. నిన్ను నువ్వే పూజించుకోవాలి, నిన్ను నువ్వే ప్రార్థించుకోవాలి. ఇంకా పూజ ఎక్కడుంది? ప్రార్థన ఎక్కడుంది? పక్కవాడు ఎవడో ఉంటే వాడికి పూజ చేయాలి, వాడికి ప్రార్థన చేయాలి, వాడిని అడుక్కుని తినాలంటే వేరే మాట. మనమే అడుక్కు తినాలి. మనం ఎప్పుడైనా అడుక్కు తింటామా? చేయవలసింది చేస్తామంతే, మనల్ని మనం అడుక్కోం.
మనల్ని మనం పూజ చేసుకుంటామా? చేసుకోం. శివుడు, పరమశివుడు తనను తను పూజ చేసుకుంటున్నాడా? చేసుకోవటం లేదు. ఎందుకంటే ఆయన మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితికి చేరుకున్నవాడు. చేరుకున్న వాళ్ళకి పూజ లేదు, ప్రార్థన లేదు. ధ్యాన స్థితిలో ఉండడమే ఉంది, ఆత్మస్థితిలో ఉండడమే ఉంది. శరీరానికి చావు ఉంటుంది. పుట్టిన శరీరము చావక తప్పదు. కానీ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. అజో అంటే పుట్టుక లేనిది, శాశ్వతోయం. ఈ ఆత్మ అనేది ఎప్పుడూ ఉండేది, ఇటర్నల్ వెరైటీ. ఆత్మస్థితిలో చేరిన వాళ్ళకి పూజ లేదు, ప్రార్థన లేదు. మానసిక పూజ లేదు, మానసిక ప్రార్థన కూడా లేదు. చిరునవ్వుతో నాకు కొంత చెడు జరిగింది కనుక పూజ చేయాలి, నాకు కొంత చెడు జరిగింది కనుక నేను ప్రార్థన చేయాలి అని ఏది కోరుకోడు. ఏది జరిగినా ఓకే, ఏది జరగకపోయినా ఓకే. ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఈ స్థితిలో ఉంటాడు. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే 4 స్థితులు ఉన్నాయి ప్రజల్లో. ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఈ పూజలు, ప్రార్థనలు అన్నీ వస్తాయి. అంటే నువ్వు బాగా ఉన్నావు, నేను మటుకు బాగా లేను కనుక నేను అర్థిస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. ఐఆమ్ నాట్ ఓకే బట్ యు ఆర్ ఓకే. అలాంటి వాళ్ళకి నిజమైన పూజ కావాలి, నిజమైన ప్రార్థన కావాలి. అంతేగాని నకిలీ పూజలు, నకిలీ ప్రార్థనలు పనికిరావు వాళ్ళకి. వాళ్ళే కనుక నిజమైన పూజలు, నిజమైన ప్రార్థన చేస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం దొరుకుతుంది. యేసుప్రభు ఏం చెప్పాడు? తట్టుడి, తలుపులు తెరవబడిన. తట్టుడి అన్నాడు. నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్. ఎవరికి ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అన్న స్థితిలో ఉండేవాళ్ళకి, నేను బాగాలేదు కానీ నువ్వు బాగా ఉన్నావు కనుక నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను పూజలు చేస్తున్నాను, మానసిక పూజ, నిజమైన పూజ చేస్తున్నాను, నిజమైన ప్రార్థన చేస్తున్నాను. ఆ తలుపులు తెరవబడతాయి, ఆ వరం ఇవ్వబడుతుంది. అడుగుడి, ఇవ్వబడును. తట్టుడి, తలుపులు తెరవబడును. కానీ ఎవరైతే ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉంటారో వాళ్ళకి ప్రార్థన లేదు, పూజ లేదు. వాళ్ళు ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలో ఉంటారు. వాళ్ళు పూజలు చేయరు, ప్రార్థనలు చేయరు. అలా ఉంటారు, అన్నిటినీ అంగీకరిస్తూ, అనుభవిస్తూ, సంతోషంగా అనుభవిస్తూ. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా వాటిని అంగీకారం చెప్తూ వాటిని అనుభవిస్తూ ఉంటారు. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉన్నవాడు. అంతేగాని వాళ్ళలోంచి పూజలు, ప్రార్థనలు బయటికి రావు. ఎందుకంటే ఏమీ లేవు అక్కడ. వాళ్ళు ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉన్నారు వాళ్ళు. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు, ఇంక దేనికి అడుక్కోవడం, ఎవరిని అడుక్కోవడం? కనుక మై డియర్ ఫ్రెండ్స్, 4 రకాల మనుషులు ఉన్నారు అని తెలుసుకోండి. నేను బాలేదు, నువ్వు బాలేవు. ప్రపంచంలో బాలేదు, అసలు దేవుడే లేడు. ఈ వెదవ సృష్టిని ఇలా సృష్టించినవాడు అసలు దేవుడు అవుతాడా? ఎక్కడ చూసినా దుఃఖమో ఉంది, ఎవడు చూసినా ఏడుస్తూనే ఉన్నాడు. నా ఏడుపు ఎలానే ఉంది, పక్క వాడు కూడా ఏడుస్తున్నాడు. ఇక ఎవరిని అడుక్కోవాలి నేను?
అన్న స్థితి ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. కానీ కొంతమంది నేను బాగున్నాను కానీ నువ్వే బాధేవు అని అహంకార స్థితిలో ఉంటారు. చాలామంది ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే స్థితి అంటారు. నేను ఒక్కడనే బాధేను, ప్రపంచంలో నా అంత దురదృష్టం మిగతా అంతా బాగానే ఉన్నారు అనుకుంటాడు వాడు. కానీ అందరినీ అడుక్కోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుళ్ళందరినీ పూజలు చేయడానికి కోసం చూస్తుంటాడు, ముక్కోటి దేవాలని. ఈ దేవుడైనా కరుణిస్తాడేమో, ఆ దేవుడైనా కరుణిస్తాడేమో అని చెప్పేసి అడుక్కు తింటూ ఉంటాడు. ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నట్టు వీడు ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు. ఆ అడుక్కోవడం కూడా ఎలా ఉంటుంది? మానసిక పూజ లేదు, మానసిక ప్రార్థన లేదు, వాచ పెదవులతో ప్రార్థనలు, చేతులతో పూజలు. నిజమైన మానసిక పూజ చేసేవాడు, ప్రార్థన చేసేవాడికి వాడికి ఫలం అందుతుంది. వాడికి కావాల్సిన కోరికలు తీరుతాయి. నిజమైన పూజ, నిజమైన ప్రార్థన ఏది అంటే మానసికమైనది. అయితే ఎవడైతే అయామ్ ఓకే, ఇవాళ ఒకే స్థితిలో ఉన్నాడో వాడికి పూజ లేదు, ప్రార్థన లేదు, ధ్యానం ఒకటే ఉంది. పూజ అనేది, ప్రార్థన అనేది చాలా ప్రాథమిక దశ, తొలి దశ. మలి దశ ఏంటంటే ధ్యానము. ఏది కోరుకోము, ఏది అడుక్కోము, వచ్చేవన్నీ వస్తాయి. ఏది వచ్చినా అంగీకారమే, ఏది వచ్చినా ఆనందమే. దేనికైనా రెడీయే. ఒక చక్కటి కథ మనం విందాం. ఇది అందరికీ తెలిసిందే, అయినా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. ఎన్నిసార్లు ఆ కథ చెప్పుకుంటే అన్నిసార్లు మనకి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది, మానసిక ధైర్యం వస్తుంది, మానసిక శాంతం వస్తుంది, ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆ కథ ఏమిటంటే, ఒకానొక గ్రామం ఉంది. ఒక గ్రామం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ గ్రామంలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక సాధువు, ఒక యోగి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మిగతా గ్రామస్తులు ఎలానూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పదంలో. ఆ గ్రామస్తులందరూ ఎలా ఉన్నారు? ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే స్థితిలో కొంతమంది, ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనే స్థితిలో కొంతమంది, ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో కొంతమంది గ్రామస్తులంతా ఉన్నారు. కానీ ఆ యోగి మటుకు ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉన్నాడు. ఆయన ఒకే ఒక్కడు సరైన స్థితిలో ఉన్నాడు. ఆయన కొండ మీద ఉన్నాడు, ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు, యోగంలో ఉన్నాడు. ఒకరోజు ఈ గ్రామంలో ఏమైందంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా సహజం కదా ప్రేమతో పడ్డడం. కానీ పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయికి గర్భం అయింది. ఒక కొడుకు పుట్టాడు. ఈ గ్రామస్తులందరూ తూలనాటం మొదలుపెట్టారు. పెళ్లి కాకుండా నీకు గర్భం ఎలా వచ్చింది? ఎవడు వాడు వెధవా? ఇలాగ గ్రామస్తులంతా కూడాను పాపం అమ్మాయిని నానా క్షోభలు పెట్టారు. నానా అవమానాలు పాలు చేశారు ఆ గ్రామస్తులు. వాళ్ళకి అదే పని కదా. వాళ్ళకి ఎవరిని అవమానం చేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరి మీదకి వేలు చూపిద్దామా అనే ఉంటారు గ్రామస్తులు ఎప్పుడు. నా గురువు గారైన సదానందదేవి గారు చెప్పారు, లోకులు ఇనుప ముక్కు కాకులు అని చెప్పేవారు ఆయన. లోకులు ఇనుప ముక్కు కాకులు. మామూలు కాకులు అయితే ఇనుప ముక్కు ఉండదు,
కానీ వీళ్ళు ఇనుప ముక్కు కాకులు పొడుస్తూ ఉంటారు, చచ్చిపోయేదాకా వాడు పొడుస్తూ ఉంటారు. ఆ గ్రామస్తులంతా పాపం అమ్మాయిని పొడవడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఏం చేసింది పాపం? అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయితో సంగమించింది, కడుపు వచ్చింది. కానీ లోకులు ఏం చేశారు? ఆ అమ్మాయిని పొడవడం మొదలుపెట్టారు. లోకులు ఇనుప ముక్కు కాకులు. ఇనుప ముక్కులతో ఉన్న కాకులను మీరు ఊహించుకోండి, అవి పొడుస్తుంటే ఎలా ఉంటుంది? గ్రామం అంతా కాకులే, ఆ గ్రామస్తులంతా కాకులే, ఇనుప ముక్కు కాకులు. ఆ అమ్మాయి ఆ బాధను భరించలేక తన ప్రియుడి గురించి కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే అది చెప్తే వాడిని తంతారు, వాడిని చంపేస్తారు. కానీ ఎవరో పేరు ఒక చెప్పాల్సిందే ఆవిడే. ఆ అమ్మాయి తన ప్రియుడి పేరు చెప్పలేక ఆ కొండ మీద యోగి పేరు చెప్పింది ఆవిడ. వాడి వల్ల నాకు గర్భం వచ్చిందని చెప్పేసి. ఇంకేముంది, ఈ గ్రామస్తులంతా పొలవమని ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ యోగిని పట్టుకున్నారు. ఏమయ్యా, నువ్వేనా వాలకం చేసింది? అంటే ఆ యోగి ఏమన్నాడు తెలుసా? ఆవిడ అలా చెప్పిందంటే అలా జరిగే ఉంటుంది కదా అన్నాడు. ఆవిడ అలా చెప్పింది అంటే అలా జరిగే ఉంటుంది కదా అన్నాడు. చూసారా? అంటే ఎంత అంగీకారాల స్థితిలో ఉన్నాడు, ఎంత మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో ఉన్నాడు చెప్పండి మీరు ఆయన. ఆ యోగి ఒక్కగాను ఒక యోగి. నేను ఓకే, యు ఆర్ ఓకే అని చెప్పాడు. ఆవిడ సరిగ్గా ఉంది, నేను కూడా సరిగ్గా ఉన్నాను. ఆవిడ అలా చెప్పిందంటే ఆవిడ సరిగ్గానే చెప్పి ఉంటుంది కదా ఆయన గ్రామస్తులతో అంటేప్పుడు, అలానా, ఓహో నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట నువ్వు చేసిన పాపానికి అని ఆ యోగిని 4 తన్నారు. తన్నేసి ఈ బాబుని నువ్వే చూసుకోవాలని చెప్పాడు, పరమానందంగా అని చెప్పాడు. తర్వాత ఈ అమ్మాయి ఊళ్ళోంచి వెళ్ళిపోయింది, వేరే ఊరికి వెళ్ళిపోయింది. అక్కడికి ఆ అమ్మాయి ప్రియుడు కూడా వచ్చాడు. మళ్ళీ వాళ్ళిద్దరు అక్కడే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సంసారం చేస్తున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి ఈ యోగి దగ్గర పెరిగాడు, 14 సంవత్సరాలు అయిపోయింది. ఆ అమ్మాయికి నా కొడుకు నాకు కావాలి అని మళ్ళీ అనిపించింది. ఆవిడ తన కుటుంబాన్ని వెంట పెట్టుకున్న గ్రామానికి వచ్చేసి, నా వల్ల పొరపాటు జరిగిపోయింది, నేను అబద్ధం చెప్పాను ఆ రోజు, అసలు ఆ కొడుకు నా కొడుకే, మా ఇద్దరు సంతానం అని చెప్పింది. తన మొగుడిని తను చూపించినమాట. అప్పుడు ఆవిడ ధైర్యం వచ్చింది ప్రజలకి నిజమని చెప్పడం కోసం. అప్పుడు గ్రామ ప్రజలందరూ, అదేమిటి అలా జరిగిపోయింది, మా వల్ల కూడా తప్పు జరిగిపోయింది, నీ వల్ల తప్పు జరిగినప్పుడు మా వల్ల కూడా తప్పు జరిగిపోయింది అని చెప్పేసి గ్రామస్తులు ఏం చేశారంటే మళ్ళీ పొలవమైన కొండ మీదకి వెళ్ళారు. ఆ యోగి ఆ కొడుకు 14 ఏళ్ళ కొడుకు అక్కడ ఉన్నారు. స్వామీజీ మా వల్ల తప్పు అయిపోయింది, ఆవిడ ఈ అబ్బాయి కొడుకేనంట అంటే అప్పుడు యోగి అన్నాడు, అలా అంది ఆవిడ, అలా అంటే ఆవిడ సరిగానే అన్నది కదా మరి అదే ముక్క రిపీట్ చేస్తాడు ఆయన. అంటే 14 ఏళ్ల కిందట ఆయన ఏ ముక్క మాట్లాడాడో నోట్లోంచి మళ్ళీ అదే ముక్క వచ్చింది. ఆవిడ అలా అంటే సరిగానే అని ఉంటుంది కదా, నిజంగానే చెప్పి ఉంటుంది కదా. వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళండి అని చెప్పాడు అన్నమాట. అంటే ఆ యోగిలో ఏ యొక్క అనంగీకారము లేదు, శత్రుత్వము లేదు, స్వామిత్వం ఉంది, దైవత్వం ఉంది, మిత్రత్వం ఉంది. చూసారా? సకల పరిస్థితుల్లోనూ మిత్రత్వము, సకల పరిస్థితుల్లోనూ స్వామిత్వము, సకల పరిస్థితుల్లోనూ ఆ దైవత్వము. ఇది ఎంత గొప్ప కథో. మనం ఆ విధంగా ఉండగలమా? ఉండగలిగేంత వరకు మన జన్మ పరంపర తప్పదు. పునరపి జన్మం పునరపి మరణం తప్పదు. అలా ఉండేంత వరకు ఆ యోగి యొక్క స్థితి వచ్చిన తర్వాత ఇంకా మనకి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే పాఠాలన్నీ నేర్చుకున్నాం. మనిషి ఏ పాఠాలు నేర్చుకోవడం కోసం పుడతాడు? అంగీకారం అనే పాఠం నేర్చుకోవడం కోసము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పరిస్థితిలో పుడుతుంటాడు తెలిసి, అంగీకారంలో ఉండడం కోసము.
పరిస్థితులను మార్చడం కోసం తాను పుట్టడు. మారుతున్న పరిస్థితుల్లో తాను ఆనందంగా ఉండడం కోసం పుడతాడు. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉంటాడు. పరిస్థితులు ఓకే, యు ఆర్ ఓకే. అంతేగాని నేను బాగున్నాను కానీ నా పరిస్థితులు బాగాలేవు కాదు. నేను బాగున్నాను, నా పరిస్థితులు బాగున్నాయి. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. యు ఆర్ ఆల్వేస్ ఓకే అండ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఓకే. కనుక నువ్వు అంగీకారంలో ఉంటావు. నీకు నీవు అంగీకారము, పరిస్థితికి నువ్వు అంగీకారం. ఆత్మస్థితి అంటే మార్పు లేని స్థితి. ఆత్మకి మార్పు ఉండదు, మనసుకి మార్పు ఉంటుంది, శరీరానికి మార్పు ఉంటుంది, ప్రపంచానికి లోకాలకి మార్పు ఉంటుంది, కానీ ఆత్మకి మార్పు ఉండదు. ఆత్మస్థితిలో ఉన్నామంటే తాను మారని స్థితి, దేనికి జడవని స్థితి, దేనికి ఎడవని స్థితి, నిశ్చలంగా ఉండే స్థితి. ఆ యోగిలాగా, కొండ మీద యోగిలాగా. ఆ అమ్మాయి వీడే నీ వల్లే వచ్చాడని చెప్తే ఓహో అలాగా ఆవిడ నిజమే చెప్పి ఉంటుందని చెప్పేసి ఎలా చెప్తాడో, 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ బాబుని తీసుకెళ్తున్నప్పుడు అలానే ఉన్నాడు, తీసుకెళ్ళండి అని చెప్పేసి. నేను 14 పెంచాను, నాకు మమకారం ఉంది, ఈ బాబు లేకుండా నేను ఉండలేనని లేదు, తీసుకెళ్ళండి. వచ్చిన వాడు పోక తప్పదు. నాలుగు స్థితులు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. నేను బాగాలేను, నా పరిస్థితులు బాగాలేవు. ఐ ఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. నేను బాగున్నా కానీ నా పరిస్థితులు బాగాలేవు. ఐ ఆమ్ నాట్ ఓకే బట్ యు ఆర్ ఓకే. నేను బాగాలేను, నా పరిస్థితులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను మటుకు బాగాలేను. మంచి సంసారం ఉంది, కుటుంబం ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ నేను మటుకు బాగాలేను లోపల. నా పరిస్థితులు అన్నీ బాగున్నాయి కానీ నేను బాగాలేను. అదేమిటో. ఇంకోళ్ళు ఏమంటారు, నేను బాగానే ఉన్నాను కానీ నా పరిస్థితులు ఏమీ బాగాలేవు, ప్రతివాడు వచ్చి నాతో కొట్లాడుతున్నాడు, నేను మంచివాడిని అని నాకు తెలుసు. నాలుగో రకం వాడు ఏమంటాడు, నేను బాగున్నాను, నా పరిస్థితులు బాగున్నాయి, నాలో నాకు మార్పు అనవసరము, పక్క వాళ్ళకి కూడా నాకు మార్పు అనవసరము. వాడు బాగున్నా, అందరూ బాగున్నారు, పరిస్థితుల్లో మార్పు అక్కర్లేదు, నాలో నాకు మార్పు అనవసరం, ఎందుకంటే నేను ఆత్మ పదార్థాన్ని. ఆత్మ పదార్థం మార్పు లేనిది, సాక్షిగా ఉండేది ఎప్పుడు. మారే వస్తువు, నిరంతరం మారే వస్తువు ప్రకృతి, మారని వస్తువే పురుషుడు, ఆత్మ పదార్థం. ఆత్మ తన ద్వారా పుట్టిన మనస్సు, తన ద్వారా పుట్టిన బుద్ధి యొక్క కార్యకలాపాలను చూస్తూ సాక్షిభూత స్థితిలో ఉంటుంది ఆత్మ. పైలోకం నుంచి ఈ లోకం వచ్చినప్పుడు ఆత్మ తనతో పాటు ఒక మనసును తెచ్చుకుంటుంది, ఒక బుద్ధిని తెచ్చుకుంటుంది. ఆ మనసుతో పరిపరి విధాల పరిస్థితిని సృష్టించుకుని దాంతో ఇమడలేక ఏడవలేక మొట్టమొదటిలో పనికిరాని పూజలు, పనికిరాని పనులు చేస్తూ దాని తర్వాత పనికొచ్చే పూజలు, పనికొచ్చే ప్రార్థన చేస్తూ తర్వాత వాటన్నిటి కూడా అతీతంగా ధ్యాన స్థితిలో ఉండడం నేర్చుకుంటుంది జన్మ పరంపరలో. ఒక చిన్న అబ్బాయి స్కూల్కి పెట్టినప్పుడు, 5 ఏళ్ల పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు, పడుకుని నిద్రపోయి వస్తాడు. అంటే స్కూల్కి వెళ్ళడం రావడం నేర్చుకుంటాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, ఇంటిని వదిలిపెట్టేసి స్కూల్కి వెళ్ళడం రావడం నేర్చుకున్నాడు. స్కూల్లో ఏమీ నేర్చుకోడు, నేర్చుకోవడానికి వెళ్ళడం పంపలేదు, స్కూల్కి వెళ్ళడం కోసం వాడికి వెళ్తాడు. ఫస్ట్ కొన్ని రోజులు అక్కడ ఏడుస్తూ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఏడవకుండా అక్కడ ఆడుకోవడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి అని ఇంట్లో ఏడుస్తాడు. వాడికి ఆ స్కూల్కి వెళ్ళడం బాగుంటుంది వాడికి. తర్వాత స్కూల్కి వెళ్ళడం తనంతట తాను వెళ్ళడం నేర్చుకుంటాడు. అమ్మ టైం అయిపోయింది, నేను స్కూల్కి వెళ్తాను అంటాడు. చూసారా? అక్కడ స్కూల్కి వెళ్ళడం, అక్కడ పిల్లలతో ఆడుకోవడం వాడికి బాగుంటుంది. ఆడుకుని వస్తాడు. ఫస్ట్లో పడుకొని వెళ్తాడు, ఇష్టం లేకుండా వెళ్తాడు, తర్వాత పడుకోవడం కోసం వెళ్తాడు, తర్వాత ఆడుకోవడం కోసం వెళ్తాడు.
తర్వాత కొన్ని రోజులకు పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాడు. స్కూల్లో బాగా పాఠాలు నేర్పిస్తున్నారు, మా లెక్కల టీచర్ మంచివాడు, మా జాగ్రఫీ టీచర్ మంచిది, ఎంత బాగుంటుందో ఆవిడ చెప్తుంటే అని పాఠాలు నేర్చుకోవడం మొదలు పెడతాడు ఆ స్కూల్ పిల్లాడు. చూసారా అంటే ఎలా మార్పు వచ్చిందో. భూమండలం కూడా ఒక స్కూలు. అంటే ఈ శరీరం రావడం నేర్చుకుంటారు ఫస్ట్లో. ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు భౌతిక కాయంలో ఎలా ఉంటుందని నేర్చుకోవడం కోసం వస్తారు. పుట్టుకంటే చావు అంటే తెలుసుకోవడం కోసమే వస్తారు. మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతుంటారు. ఈ అబ్బాయి రోజు స్కూల్కి వెళ్ళినట్టు కొన్ని రోజులకి స్కూల్ మీద ఇష్టం ఏర్పడుతుంది. ఆ అబ్బాయికి ఓహో భూలోకానికి వెళ్ళాను బాగానే ఉంది, నేను వెళ్తాను భూలోకానికి, అక్కడ ఉగ్గాని మిరపకాయ బజ్జీ దొరుకుతుంది, ఇడ్లీ దొరుకుతుంది అంటాడు. ఇష్టంతో వస్తారు. ఇష్టంతో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారు. తర్వాత మెల్లిగా పాఠాలు నేర్చుకోవడం కోసం నేను వెళ్తున్నానని తెలుసుకుంటాడు వాడు. స్కూల్ ఎందుకుంది? పాఠాలు నేర్పడం కోసం ఉంది, నేర్చుకోవడం కోసం ఉంటుంది. కనుక భూమండలం వెళ్తున్నాను, నేను పాఠాలు నేర్చుకోవాలి, అందుకోసం వెళ్తున్నానని వస్తాడు. పాఠాల మీద దృష్టి పెడతాడు. పాఠాల మీద దృష్టి పెట్టినప్పుడు అప్పటించే పాఠాలు నేర్చుకోవడం మొదలు పెడతాడు. అంతకుముందు కాదు. అంతకుముందు ఊరికే స్కూల్కి వెళ్ళడం రావడము, ఏడుస్తూ వెళ్ళడము, ఏడుస్తూ రావడము, కొన్ని రోజులకి నవ్వుతూ వెళ్ళడము, నవ్వుతూ రావడము, అక్కడ ఆటలాడుకోవడం కోసం వెళ్ళడము, ఆ తర్వాత పాఠాల కోసం వెళ్ళడము, ఇలా జరుగుతుంటుంది కాలక్రమేణా. ఎప్పుడైతే నేను పాఠాలు నేర్చుకోవడం కోసం వస్తున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి తెలుసుకుంటుందో అప్పుడు నిజంగా పాఠాల మీద దృష్టి పెట్టడం మొదలవుతుంది. నేను ఈ లోకానికి ఏ పాఠాల కోసం వచ్చాను దాని మీద దృష్టి మొదలవుతుంది. అప్పుడు నిజమైన ధ్యానంలోకి వస్తాడు. ఎక్కడుంది ధ్యాన కేంద్రం? ఎవరు నాకు ఈ పాఠాలు నేర్పిస్తారు? నా తల్లి నా తండ్రి పాఠాలు నేర్పించడం లేదు. వాడు కడుపు నిండా భోజనం పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, కానీ పాఠాలు ఏమీ నేర్పించడం లేదు. ఎక్కడ నా పాఠాలు దొరుకుతాయని వెతకడం మొదలు పెడతాడు. వివేకానందుడు 14 ఏళ్ల వయసులో తన గురువు కోసం వెతుకున్నాడికి వెళ్ళినట్టు వీడు కూడా బయటికి వెళ్తాడు. పాఠాలు నేర్చుకోవడం కోసం, గురువుని వెతుక్కోవడం కోసం. అలా వెళ్ళిన వాడు గురువుని కనుక్కుంటాడు. గురువు పాఠాలు నేర్పిస్తాడు. ఈ పాఠాలు నువ్వు నేర్చుకోవాలయా అని చెప్పేసి, నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్తుంటాడు. ఇది తినకూడదు, ఇది తినాలి అని చెప్తాడు. ఇలా ఆలోచించకూడదు, ఇలా ఆలోచించాలని చెప్తాడు. అంటే పాఠాలు నేర్పిస్తాడు. ఓహో ఈ పాఠాలు నేర్చుకోవడం కోసం నేను పుట్టానా అని వాడు తెలుసుకుంటాడు. ఈ పాఠాలు నేర్చుకోకుండా నేను చనిపోకూడదా అని తెలుసుకుంటాడు. చూసారా? అప్పటికే ఎన్నో జన్మలు అయిపోయి ఉంటాయి. సగటున ఒక 400 జన్మలు అయిపోయి ఉంటాయి. నేను పాఠాలు నేర్చుకోవడం కోసం పుట్టానని తెలుసుకోవడం కోసమే ఒక 400 జన్మలు అయిపోయి ఉంటాయి. లోపల నుంచి నేను పాఠాలు నేర్చుకోవడం కోసం పుట్టానని తెలుసుకున్నవాడు చక్కగా పాఠాలు నేర్చుకోవడానికి ఉపక్రమిస్తాడు. ఇక ధ్యాన సాధన మొదలు పెడతాడు. సాధనతో సమకూరు పనులు ధరలోన సాధన మొదలు పెడతాడు. ప్రార్థన వదిలిపెట్టేసి, పూజ వదిలిపెట్టేసి సాధనలో వస్తాడు. పూజ ప్రార్థన అంటే ఇంకా నేలని అంటిపెట్టుకుని ఉండడమే. సాధన అంటే అంబరానికి ఎక్కడము, ఎగసిపోవడము. అప్పుడేం చెప్తాడు? నో పూజ, నో ప్రార్థన, ఓన్లీ సాధన. పాఠాలు నేర్చుకోవడము, ధ్యానం చేయడము, మనసుని కంట్రోల్లో పెట్టడము. ఆ ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అన్న మనసుని కంట్రోల్లో పెట్టడం. ఆ మనసుని ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే మనసుగా మార్చడము.
అది ధ్యాన సాధనతోనే సంభవము. ఎప్పుడైతే ఈ పాఠాలన్నీ నేర్చుకుంటాడో, ఆయామ్ ఓకే, ఇవాళ ఓకే అనే స్థితిలో ఉంటాడో, నేను ఓకే, నా పరిస్థితులు ఓకే, నా పరిసరాలు కూడా ఓకే, అంతవరకు ఏమంటాడు, నేను బాగానే ఉన్నాను కానీ నా తల్లిదండ్రులే బాగాలేరు, వాళ్ళ వల్ల నాకు అన్ని కష్టాలు వచ్చాయి అంటే ఐఆమ్ ఓకే బట్ యు ఆర్ నాట్ ఓకే అనమాట. నా తల్లి బాగాలేదు, నా తండ్రి బాగాలేదు. ఫైనల్గా ఎక్కడికి వస్తాడు, నా తల్లి కరెక్ట్ తల్లి, నా తండ్రి కరెక్ట్ తండ్రి, నా పరిస్థితి కరెక్ట్ పరిస్థితి, నేను కరెక్ట్గానే పుట్టాను, ఈ పాఠాలు నేర్చుకోవడం కోసమే పుట్టాను ఇక్కడ. ఎప్పుడైతే ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో వస్తాడో, అప్పుడు పైన మాస్టర్లు అందరూ అక్కడ చప్పట్లు కొడతారు, వాడి మీద పూలు వేసేస్తారు, పుష్పక వర్షం వస్తుంది, పుష్పవర్షం కురుస్తుంది. వీడి పాఠాలన్నీ నేర్చుకున్నాడు, వీడికి ఇంకా జన్మ లేదు, వీడు పుట్టినా గురువుగానే పుడతాడు, అంటే శిష్యుడిగా ఇంకా పుట్టాడు. నేర్చుకోవడం కోసం పుట్టాల్సిన అవసరం లేదు, నేర్పించడం కోసం తప్పకుండా పుడతాడు అని అనేక జన్మల్లో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, అన్ని పాఠాలను నేర్చుకుని కంప్లీట్ చేసుకుని పైలోకాల్లో హాయిగా ఉంటూ తిరిగి నేర్పించడం కోసం వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు నేర్పించడం కోసం పుట్టారు, నేర్చుకోవడం కోసం కాదు. ఆ నేర్చుకోవడం ఎప్పుడో అయిపోయింది గత జన్మల్లో. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ధ్యానంలో రాకముందు ఏ సంస్థకి వెళ్ళినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా వాడికన్నా నేనే బాగున్నాను నాకు అనిపించేది. మనం కూడా అందరి దగ్గరికి వెళ్తాం కదా, తెలియనంత వరకు తెలిసేందుకు అందరి దగ్గరికి వెళ్తాం మనం. కానీ నాకు అనిపించేది ఇప్పుడు నేనే బాగున్నాను వాళ్ళందరికన్నా, నేను వాళ్ళ దగ్గర ఏం ఆడుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి. చివరికి నాకే తెలిసింది నేనే బాగున్నాను అని చెప్పేసి. అప్పటి నుంచి నేను వచ్చింది కూడా చెప్పడం కోసమే, పుట్టింది కూడా చెప్పడం కోసమే పుట్టాను, నేర్చుకోవడం కోసం పుట్టలేదు నాకు తెలిసిపోయింది. నేను నేర్పించడం కోసమే పుట్టాను, నేర్చుకోవడం కోసం పుట్టలేదు, నేను నేర్చుకోవడానికి ఏమీ లేదు, అది అయిపోయింది గత జన్మల్లో అని నాకు తెలిసి, నాకు తెలుసుకోవడం కోసం చాలా సంవత్సరాలు పట్టింది నాకు. అందరికీ అంతే, మన గొప్పతనం తెలుసుకోవడం కోసం మనకి ఎంతో సమయం పడుతుంది, మన తప్పులు తెలుసుకోవడం కూడా మనకి ఎంతో సమయం పడుతుంది, మన ఒప్పులు తెలుసుకోవడం కూడా మనకి ఎంతో సమయం పడుతుంది, అన్నిటికీ సమయం పడుతుంది. ఎప్పుడైతే నాకు తెలిసిపోయిందో, ఓహో నేను చెప్పడం కోసమే పుట్టాను, నేర్పించడం కోసం పుట్టానే, అప్పటి నుంచి నేర్పించడం మొదలుపెట్టాను. ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10. ఎవరైతే నా చుట్టుపక్కల ఉన్నాడో వాడు, ఎవరో ఒక మన చుట్టుపక్కల ఉంటారు కదా, వాడికి మనం తెలిసింది చెప్పాలి కదా, చెప్తాం కదా. చెప్పడం కోసం ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, అమెరికాకి వెళ్ళక్కర్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళకి మనం చెప్తాం, మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్తాం. ఇంట్లో వాడు వినకపోతే పక్కింటి వాడు వింటాడు, ఎవడో ఒకడు వింటాడు కదా. మెల్లిమెల్లిగా ఒకళ్ళు, ఇద్దరు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 8 మంది అవుతారు. అలా జరిగింది కథ, మన కథ. ప్రతి పిరమిడ్ మాస్టర్కి తెలుసు తాను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేర్పించవలసింది అంతా ఉందని చెప్పేసి. స్వీయ కళ్యాణం ఎన్నో జన్మల కింద జరిగిపోయింది, లోక కళ్యాణం కోసం మనంతా వచ్చిన వాళ్ళము అని ప్రతి పిరమిడ్ మాస్టర్ తెలుసుకున్నవాడే నాలాగే. ఒక గూటి పక్షులందరూ అన్నీ ఒక గూటి కిందే వస్తాయన్నట్టు ఇలా బాగా తెలుసుకున్న వాళ్ళే, నేర్పించడం కోసం మేము వచ్చిన వాళ్ళమే అని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఏకమయ్యారు. తాగుబోతులంతా ఒక క్లబ్లో చేరినట్టు, పేకాడ వాళ్ళంతా ఒక క్లబ్లో చేరినట్టు, సంగీతం నేర్చుకునే వాళ్ళంతా ఒక సంగీతం కాలేజీకి వెళ్ళినట్టు, ధ్యానం చెప్పడం కోసం వచ్చిన వాళ్ళంతా, నేర్పించడం కోసం వచ్చిన వాళ్ళంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో చేరారు. ఇది పెద్ద క్లబ్, నేర్పించే వాళ్ళ క్లబ్. గత జన్మలోనే నేర్చుకున్నారు, ఇప్పుడు నేర్పించే వాళ్ళలో ఉన్నారు.
ఒక స్త్రీ, ఒక అమ్మాయి తాను కూడా తల్లి కావాలి కదా, ఒక తల్లి దగ్గర తాను పుట్టింది కదా, తాను పెరిగింది కదా, తాను కూడా ఒక తల్లి కావాలి కదా, తను కూడా పిల్లలు పుడతారు కదా, తన పిల్లలు తాను కూడా చూసుకోవాలి కదా. ఇది కూడా అలాంటిదే. బాగా నేర్చుకున్నవాడు నేర్పించడం కోసం మళ్ళీ పడతాడు. మంచి శిష్యుడిగా ఉన్నవాడు మంచి గురువుగా మళ్ళీ వస్తాడు. కేవలం పుట్టడం చావడం అని అది తెలుసుకోవడం కోసం ఫస్ట్ జన్మల్లో వస్తారు. శరీరం ఎలా ఉంటుంది, ఆకలి ఎలా ఉంటుంది, నిద్ర ఎలా ఉంటుంది, ఈ శరీరంలో జీవితం ఎలా ఉంటుంది తెలుసుకోవడం కోసం వస్తారు. తర్వాత ఇక్కడ కొన్ని ఆటల కోసం వస్తారు, కొన్ని పాటల కోసం వస్తారు. తర్వాత పాఠాలు నేర్చుకోవడం కోసం వస్తారు, నేర్చుకుంటూ ఉంటారు. తదుపరి చివరి జన్మల్లో పాఠాలు నేర్పించడం కోసం వస్తారు. ఎప్పుడైతే పాఠాలు అనేక జన్మలో నేర్పిస్తామో మళ్ళీ తిరిగి రాక్కర్లేదు. ఎందుకంటే నేర్పించడం కూడా అయిపోయింది. పాఠాలు నేర్పించడం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ భూలోకంలో ఈ స్కూల్కి రారు. ఇప్పుడు కాలేజీలో పాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ కొంతమంది కాలేజీకి వెళ్ళి టీచింగ్ చేస్తారు. అందరూ టీచింగ్ చేయరు కదా, మిగతా వాళ్ళంతా వేరే వేరే ఉద్యోగాల్లో ఉంటారు. అలాగే అనేక మంది మాస్టర్లు, కొంతమంది మాస్టర్లు ఎప్పుడు భూలోకంలో ఉంటారు నేర్పించడం కోసం, మిగతా మాస్టర్లు అంతా సృష్టి కార్యక్రమాల్లో ఉంటారు, కో క్రియేటర్స్గా. ఎన్నో ఉన్నాయి సృష్టి కార్యక్రమాలు. స్కూలు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో వాళ్ళ పైలోకాల్లో నిమగ్నమై ఉంటారు, కో క్రియేటర్స్, సహ సృష్టికర్తలు. భూమండలం ఒక పెద్ద పాఠశాల. ఎర్త్ ఈజ్ ఎ బిగ్ స్కూల్. పూర్ణాత్మలు తమ అంశాత్మను పుట్టించి ఆ పుట్టించిన అంశాత్మలను భూమండలానికి పంపిస్తుంటారు, నేర్చుకోవయ్యా అని చెప్పేసి. ఏదో రోజు నువ్వు కూడా నా అంతటి వాడు అవుతావు అని ప్రతి తల్లి తన పిల్లకి చెప్తుంది. ఈ పిల్ల పెద్దగా ఈ తాను తల్లి తను మళ్ళీ తన పిల్లకి చెప్తుంది, ఏదో రోజు నువ్వు పెద్దగా అవుతావు, నాలాగా అవుతావు అని చెప్పేసి. పుట్టిన ప్రతి ఆడపిల్ల తల్లి కావాల్సిందే, మరి పుట్టిన ప్రతి అంశాత్మ ఒక పూర్ణాత్మ కావాల్సిందే. ప్రతి ఆడపిల్ల పెద్దగా అయి తీరుతుంది, కాకుండా ఎలా ఉంటుంది. ప్రతి అంశాత్మ ఒక పూర్ణాత్మ అయి తీరుతుంది, కాకుండా ఎలా ఉంటుంది. ఇది ప్రకృతి సహజము. ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనే స్థితిలోంచి, అంటే నేను బాగాలేదు, నా పరిస్థితులు బాగాలేవు. ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అంటే నేను బాగాలేదు కానీ నా పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ నేను బాగాలేను. ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అంటే నేను బాగానే ఉన్నా కానీ నా పరిస్థితులు బాగాలేవు అని ఇటు నుంచి నేను బాగున్నాను, నా పరిస్థితులు బాగున్నాయి అని ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే స్థితికి వచ్చేంత వరకు, ఆ పాఠాలను నేర్చుకునేంత వరకు జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఎప్పుడైతే పాఠాలు నేర్చుకున్నావో యు ఆర్ కాల్డ్ ఏ మాస్టర్. పాఠాలు నేర్చుకునేవాడు మాస్టర్ అని మాట్లాడు. మరి పాఠాలు నేర్పించడం కోసం వచ్చేవాడు గాడు కాకపోతే ఇంకెవడు? పాఠాలు నేర్పించేవాడు గురువు కదా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మరి ఆయన గురువు సాక్షాత్ దైవమే కదా. మొట్టమొదటి మన ఫ్రెండ్షిప్. ఎవరితో ఫ్రెండ్షిప్? మనతో మన ఫ్రెండ్షిప్, మన పరిస్థితితో మన ఫ్రెండ్షిప్. దానికే ఎన్నో జన్మలు తీసుకుంటాం ఆ ఫ్రెండ్షిప్ నేర్చుకోవడం కోసం. తర్వాత మాస్టర్ని నేర్చుకుంటాం. తర్వాత జన్మలో మనం దైవత్వం నేర్చుకుంటాం. అందరికీ నేర్పించడం కోసం, లోక కళ్యాణం కోసం మనం వచ్చిన వాడము. స్వీయ కళ్యాణం అయిపోయింది. మాస్టర్ అయిపోయినప్పుడు స్వీయ కళ్యాణం అయిపోయింది. ఫ్రెండ్ అయినప్పుడు స్వీయ కళ్యాణానికి దారులు తెరుచుకున్నాయి. మాస్టర్ అయినప్పుడు స్వీయ కళ్యాణం అయిపోయింది. లోక కళ్యాణం కోసం తిరిగి వస్తున్నప్పుడు మనం దైవాలము. ఎవ్రీబడి ఈజ్ అ గాడ్. పెరిగిన ప్రతి స్త్రీ తల్లి అవుతుంది కదా, ఒక పిల్లాన్ని పుట్టిస్తుంది కదా.
ఒక తల్లికి ఇంకో తల్లికి తేడా ఉందేంటి? ఒక దైవానికి ఇంకో దైవానికి తేడా ఉందేంటి? ఒక మాస్టర్కి ఇంకో మాస్టర్కి తేడా ఉందేంటి? ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి తేడా ఉందేంటి? తేడా లేదు. ఫ్రెండ్షిప్ అంటే ఈ ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్కి తేడా లేదు. మాస్టర్ అంటే ఈ మాస్టర్కి ఆ మాస్టర్కి, యేసుప్రభుకి కృష్ణుడికి తేడా లేదు, వీరబ్రహ్మణ్య స్వామికి తేడా లేదు. శివకేశవులు దేవుళ్ళందరూ ఒకటే, తేడా లేదు. ఐఆమ్ ఓకే ఇవాళ ఓకే అంటే తేడా లేదు అక్కడ. ఐఆమ్ నాట్ ఓకే ఇవాళ నాట్ ఓకే అంటే అంతా తేడాయే ఉంది. ఐఆమ్ ఓకే ఇవాళ నాట్ ఓకే అంటే మరి ఇంకా తేడా ఉంది. ఐఆమ్ నాట్ ఓకే ఇవాళ ఓకే అంటే కూడా తేడా ఉంది. ఐఆమ్ ఓకే ఇవాళ ఓకే అంటే తేడా లేదు కదా. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోవాలి. తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇంతమంది దైవాలు పిరమిడ్ మాస్టర్స్ ఈ ప్రపంచంలో ఉంటే, ఇలాంటి పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో దేశాల్లో ఎన్నో మంది రకరకాల సంస్థల నుంచి మాస్టర్స్ ఉంటే మరి ఈ లోక కళ్యాణం జరగకుండా ఉంటుందా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అందరికీ నా యొక్క నమస్కారాలు. మనతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, మన పరిస్థితిలో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. ఎలాంటి పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితులతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాము. మన మీద మనం మాస్టరీ సంపాదిద్దాము. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితిలోనే మనం మాస్టరీ సంపాదిద్దాం. పరిస్థితులు మార్చడం కోసం మనం పట్టలేదు. మనల్ని మనం మార్చుకున్న తర్వాత, నేను మార్పు లేని ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న తర్వాత అది బోధించడం కోసం వచ్చిన వాడమే మనం అందరం. మనకి మనం బోధించుకుందాము, తర్వాత మన పక్కింటి పొరిగింటి వాడికి బోధిద్దాం. ఎవడు మన పక్కన ఉంటే వాడికి బోధిద్దాము. మనకి మనం బోధించుకోవడము, మన పక్కన ఎవడు ఉంటే వాడికి బోధించడము. ఇప్పుడు నా పక్కన మీరున్నారు కనుక మీరు బోధిస్తున్నాను. ఎవడుంటే వాడితో బోధిస్తున్నాను. నా మాటలు ఎవడు వింటున్నారు? నా చెవులు వింటున్నాయి కనుక నాకు నేను బోధించుకుంటున్నాను. నా మాటలు నన్ను సరియైన దారిలో పెట్టాలి, అలాంటి మాటలు నేను మాట్లాడాలి. నా మాటలు పక్క వాడిని సరైన దారిలో పెట్టాలి, అలాంటి మాటలు నేను మాట్లాడాలి. ఫ్రెండ్షిప్, మాస్టరీ, డివినిటీ, దైవత్వం. ఫస్ట్ ఫ్రెండ్షిప్ నేర్చుకోవడం కోసం ఎన్నో జన్మలు పడతాయి. మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ నుంచి సాధనలోకి వస్తాడు, మాస్టరీ. తర్వాత అందరినీ మాస్టర్గా చేయడం కోసం పడతాం మనం. నేను మాస్టర్ని అయ్యాను, వాడు మాస్టర్ కావాలి. నేను మాస్టర్ కావడానికి కొంతమంది నాకు సహాయం చేశారు, నేను ఇప్పుడు వాడికి మాస్టర్ కావడానికి నేను సహాయం చేయాలి. నన్ను నా తల్లి పెంచింది, నేను ఒక తల్లిని కావాలి, నేను ఇంకోళ్ళని పెంచాలి. ఆ తల్లి తన పిల్లల్ని సంతోషంగా పెంచుతుంది, ఏడుస్తూ పెంచదు. అలాగే మాస్టర్ అనేవాడు పక్క వాళ్ళకి మాస్టర్స్కి హాయిగా నేర్పిస్తుంటాడు, ఎంతో ఇష్టంగా నేర్పిస్తుంటాడు. ఏది కష్టం కాదు ఆ తల్లికి తన పిల్లల్ని చూసుకోవడం కోసం. లోక కళ్యాణం కోసం ఉన్నవాడికి అందరూ తమ పిల్లలే, అందరూ తమ కుటుంబమే, వసుదైక కుటుంబకం. అందరినీ సరిగ్గా చూసుకుంటాడు. అందరినీ సరిగ్గా చూసుకుంటాడు, తేడా లేకుండా చూసుకుంటాడు. గొప్ప ఫ్రెండ్స్, గొప్ప మాస్టర్స్, గొప్ప గాడ్స్ అన్న పిరమిడ్ యోగులందరికీ నా యొక్క నమస్కారం. రిమెంబర్ ద స్టేట్, ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఆ స్థితిలో మనం ఎప్పుడు ఉన్నాము. అందరినీ ఉంచడానికి మనం ప్రయత్నిస్తున్నాము, మన ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. ఏ ప్రయత్నం నిష్ఫలం కాదు. ఒక చెరువులో, ఒక కొలంలో ఒక రాయి వేసి అలలు లేకుండా ఉండాలంటే కుదురుతుందా? అది నువ్వు కనుక రాయి వేస్తే అలలు వచ్చి తీరుతాయి. నువ్వు కనుక నోరు విప్పితే ప్రజలంతా మారుతారు.
నోరు ఇప్పకపోతే ఏం మాడతాను? రాయి వేయకపోతే అలలు ఎలా వస్తాయి? ఆ కొలంలో రాయి వేస్తే చిన్న రాయి వేస్తే చిన్న అలలు వస్తాయి, పెద్ద రాయి వేస్తే బండ రాయి వేస్తే పెద్ద అలలు వస్తాయి. నువ్వు నోరు విప్పితే ఆ ప్రపంచాన్ని అలలు చుట్టుముట్టుతాయి. అలా వచ్చినప్పుడు ప్రతి నీటి రేణు కూడా పైకి లేచే కిందికి వస్తుంటుంది, అంటే దాన్ని ప్రభావితం చేస్తుంది. నోరిప్పామంటే మన మాటలు ప్రభావితం చేస్తాయి. మన జీవితాన్ని అందరూ చూసి ప్రభావితులు అవుతారు. మన జీవితాన్ని ప్రపంచంలో చూడకుండా ఎలా ఉంటారు? మన మాటలు వినకుండా ఎలా ఉంటారు? విని తర్వాత ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు? ఇదంతా సహజ ప్రక్రియ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, 30 సంవత్సరాలుగా పిరమిడ్ మాస్టర్లు ఎంత కృషి చేస్తున్నారో లెక్కే లేదు. పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క ప్రణామాలు. ఇండియాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, అమెరికాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, ఇంగ్లాండ్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, జర్మనీలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, వియట్నాంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, మలేషియాలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, న్యూజిలాండ్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, ఫిజీ ఐలాండ్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, సౌత్ ఆఫ్రికాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, శ్రీలంకలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, ఇండోనేషియాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్, భారతదేశం అంతా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు, నమస్కారాలు. ఇంకొక 10 ఏళ్లలో ప్రపంచం అంతా పిరమిడ్ మాస్టర్లు అయిపోతారు. మనమంతా వచ్చిన పని నెరవేర్చుకుని వెళ్తాం. మనము తప్పదు లోక కళ్యాణము. ఐ యామ్ ఓకే, యు ఆర్ ఓకే. నేను బాగున్నాను, నా పరిస్థితులు బాగున్నాయి అన్న ఆలోచన ఆ విధంగా కలిగించేటట్టు అందరికీ చేస్తుంది, అందరిని ప్రభావితం చేస్తుంది. యాజ్ యూ థింక్ సో ఇట్ బికమ్స్. ఒక 15 నిమిషాలు అందరూ మనం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. లెట్ us బీ విత్ అవర్ బ్రెత్. హాయిగా కూర్చున్నాము, పాదాలు 2 క్రాస్ చేసుకున్నాము, చేతులు పెట్టుకున్నాము, కళ్ళు 2 మూసుకున్నాము. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఉన్నది ఒకటే ఒక ధ్యాన విధానము, అదే ఆనాపానసతి, సుఖమయ ప్రాణాయామము, శ్వాస మీద ధ్యాస, బీయింగ్ విత్ ద బ్రెత్. పాదాలు 2 క్రాస్ చేసుకుంటూ, చేతులు పెట్టుకుంటూ హాయిగా కూర్చోవాలి. శరీరాన్ని స్తంభింపజేయాలి. తర్వాత శ్వాస మీద ధ్యాస ద్వారా మనసు స్తంభింపబడుతుంది. ప్రాణాయామం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా మనసు స్తంభిస్తుంది, మనసు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. ఫస్ట్ నిర్మలమవుతుంది, తర్వాత నిశ్చలమవుతుంది. పనికిరాని ఆలోచనలే మలము. మెల్లిమెల్లిగా పనికిరాని ఆలోచనలన్నీ పోతాయి, నిర్మలమవుతుంది మనస్సు. కేవలం పనికొచ్చే ఆలోచనలే ఉంటాయి, పనికిరాని ఆలోచనలన్నీ మసి అయిపోతాయి. నిర్మలమవుతుంది, తర్వాత నిశ్చలమవుతుంది. మనసు నిర్మలం కావడానికి ఎంతో సమయం పడుతుంది, నిశ్చలం కావడానికి తర్వాత కొంత సమయమే పడుతుంది, తర్వాత నిశ్చలం అయిపోతుంది. నిర్మలంగా అయితే కానీ నిశ్చలం కాదు అది. నిర్మలంగా అవుతున్నప్పుడు అది హాలాహల స్థితి, నిశ్చలంగా అవుతున్నప్పుడు అది అమృత స్థితి.
మొట్టమొదటి ధ్యానంలో కూర్చున్నవాడు ఇంకా నాకు 1000 ఆలోచనలు వస్తున్నాయేంటి అని ఏడుస్తూ ఉంటారు. నాకు ఇంకా ఎప్పుడు ఆ స్థితి వస్తుందని చెప్పేసి. వస్తుంది, అందరికీ వస్తుంది. నిర్మలం అవుతున్న స్థితి చాలా గొప్ప స్థితి. ఏదో రోజుకి నిర్మలం అయిపోతుంది, మలం అంతా వెళ్ళిపోతుంది, పనికిరాని ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి మనసులోంచి. మనసులో 99% పనికిరాని ఆలోచనలే, పనికొచ్చే ఆలోచన 1% ఉంటాయి. నిర్మలమైనప్పుడు 1% ఆలోచనలు ఉంటాయి, పనికొచ్చే ఆలోచనలు. పనికిరాని 99% ఆలోచనలు మలం అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిశ్చలం అవుతుంది, ఆ 1% కూడా ఉండవు. ఇంకా 100% నుంచి 1% రావడం నిర్మల స్థితి, 1% నుంచి 0 స్థితికి రావడము నిశ్చల స్థితి. నిర్మల స్థితి అంటే చేరుకోవడానికి అది హాలాహల స్థితి. మదం పోతూనే ఉంటుంది. ఎంత మదం ఉంటే అంత పోవాలి కదా, ఎంత మదం ఉంటే అది నిర్మలం కావాలి కదా. ఎన్ని జన్మలో ఎన్నో పాపాలు చేస్తుంటాం మనం, చేసాం, ప్రతి ఒక్కరు చేశారు. ప్రతి ఒక్క బుద్ధుడు అంతకుముందు ప్రబుద్ధుడే కదా. ప్రతి ఒక్క తెలివైన వాడు అంతకుముందు తెలివి లేనివాడే కదా. ప్రతి ఒక్క అహింసాత్మకుడు అంతకుముందు హింసాత్మకుడే కదా. అదంతా మలం కదా. ఆ నిర్మలం కావాలంటే ఎన్నో జన్మలు పడతాయి కదా, ఎంతో సాధన కావాలి కదా. నిర్మలం అయిపోయిన తర్వాత నిశ్చలం అవుతుంది. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అప్పుడు జీవన్ముక్తి ఎప్పుడు వస్తుందంటే నిశ్చల స్థితి వస్తున్నప్పుడు. దానికి అంటే పనికిరాని ఆలోచనలన్నీ పోతున్నప్పుడు, నిర్మల స్థితి సాధించుకుంటున్నప్పుడు, కేవలం పనికొచ్చే ఆలోచనలు ఉన్నప్పుడు, నిర్మల స్థితి సాధించినప్పుడు, ఆ 1% కూడా పనికొచ్చే ఆలోచనలు పోయినప్పుడు, సమస్య పోయినప్పుడు, జీరో స్టేట్ వచ్చినప్పుడు నిశ్చల స్థితి వచ్చింది. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అప్పుడు జీవన్ముక్తి లభించింది. ఇక జీవన్ముక్తి లభించిన వాడు దైవమే. వాడికి జీవుడు కాదు, వాడి ఇంకా శివుడు. జీవన్ముక్తి సాధించిన వాడు అందరికీ జీవన్ముక్తి ఇవ్వడం కోసమే వాడి నోట్లోంచి మాటలు వస్తాయి. జీవన్ముక్తి సాధించిన వాడే మాస్టర్. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడే మన మనసు నిర్మల స్థితికి వస్తూ ఉంటుంది. శత్రుత్వం చేస్తుంటే మలం ఎక్కువ అవుతూ ఉంటుంది, మిత్రత్వం చేస్తుంటే మలం తగ్గుతూ ఉంటుంది. నిర్మల స్థితికి వస్తాము మిత్రత్వం ద్వారా. నిశ్చల స్థితి ద్వారా మాస్టర్ అవుతాము. లోక కళ్యాణం కోసం నడుము బిగించినప్పుడు మనం దైవాలం అవుతాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరూ లోక కళ్యాణం కోసం నడుము బిగించి పుట్టిన వాళ్లే, శరీరంలో చేరిన వాళ్లే. ఆ విధంగా వచ్చిన వాళ్ళమే మనం అందరము. ఎన్నో జన్మల్లో ఎంతో ఫ్రెండ్షిప్ చేసి, అంతకుముందు శత్రుత్వంలో ఉన్నవాళ్ళం, ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి శత్రుత్వంలో ఉన్నప్పుడు మలాన్ని పెంచుకుని, మిత్రత్వంలో ఉన్నప్పుడు మలాన్ని తగ్గించుకుంటూ, ధ్యానం చేసినప్పుడు మాస్టర్స్ అవుతాము. ధ్యానం చెప్పడానికి వచ్చినప్పుడు మనం దైవాలం అయిన వాళ్ళం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. కాసేపు ధ్యానం చేద్దాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనతో మన మిత్రత్వం, మన మీద మన స్వాధీనత్వము, లోక కళ్యాణకు నడుము బిగించడమే మన దైవత్వము. ధ్యాన సాధన అంటే మనతో మన మిత్రత్వము. స్వామిత్వం అంటే మన మీద మన స్వామిత్వము, పక్క వాళ్ళ మీద స్వామిత్వం కాదు. మన మనస్సు మీద మన స్వామిత్వము. దైవత్వం అంటే అందరికీ సహాయం చేయడం కోసం మనం నడుము బిగించడము, కంకణం కట్టుకోవడము. నా పక్కన ఎవడంటే వాడికి నేను సహాయం చేస్తాను అనే ఒక కంకణం కట్టుకోవడమే దైవత్వము. సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి తోడుపడబోయ్ అని గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు, ఎవరూ కళ్ళు తెరవద్దు. ప్రస్తుతం మన మిత్రత్వంలో మనం ఉన్నాం.
మనతో మన మిత్రత్వం, ఐఆమ్ ఓకే అనే స్థితిలో ఉండడం, కళ్ళు తెరిచిన తర్వాత యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉండడం. కళ్ళు మూసుకున్నప్పుడు ఐఆమ్ ఓకే స్థితి, కళ్ళు తెరిచినప్పుడు యు ఆర్ ఓకే స్థితి. ఎందుకంటే కళ్ళు తెరిచినప్పుడు యు ఆర్ పక్కవాడు కనిపిస్తాడు, కళ్ళు మూసుకున్నప్పుడు పక్కవాడు లేడు కదా, మనం మరకు ఉన్నాం కదా, కనుక ఐఆమ్ ఓకే స్థితి. కళ్ళు తెరిచినప్పుడు యు ఆర్ ఆల్సో ఓకే అనే స్థితిలో ఉండాలి. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఒక 10 నిమిషాలు చక్కగా ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ధ్యానమే, ప్రతిరోజు విచారణే, ప్రతిరోజు శ్రవణమే, ప్రతిరోజు మననమే. మన మాటలు మనమే శ్రవణం చేస్తాం, మన మాటలను మనమే మననం చేసుకుంటాం. ప్రతిరోజు లోక కళ్యాణ సాధనే, ప్రతిరోజు లోక కళ్యాణ సాక్షాత్కరింపజేసుకోవడమే. ఎక్కడంటే అక్కడ, ఎలా ఉంటే అక్కడ. ఎవడూ కళ్ళు తెరవద్దు. ఆత్మతో మిత్రత్వము, మనసు మీద స్వామిత్వము, తోటి వాడితో దైవత్వం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. తమిళనాడులో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. కర్ణాటక రాష్ట్రంలో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. కేరళలో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. మహారాష్ట్రలో ఉండే మాస్టర్స్ అందరికీ నమస్కారములు. గుజరాత్లో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఒడిశాలో, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఉండే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, న్యూఢిల్లీలో, ఉత్తరాంచల్లో ఉండే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. రాజస్థాన్లో, పంజాబ్లో, కాశ్మీరంలో ఉండే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, హర్యానాలో ఉండే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. యావత్ భారతదేశంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంత గొప్పవాడో నేను చెప్పనలవి కాదు. వాళ్ళందరికీ నా యొక్క ప్రణామాలు. అంత లోక కళ్యాణం కోసం నడుము బిగించిన వాళ్ళు. ఇంతమంది మాస్టర్లతో, దేవుళ్లతో నా ప్రయాణం సాగడం అనేది నా యొక్క మహద్భాగ్యము. ఇంకొక 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. कृपया कोई भी आंखें न खोलें. सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती. ఎవరు కళ్ళు తెరవరాదు. ఇంకొక 5 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
అండమాన్లో ఉండే పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఎంతమంది మాస్టర్లు ఉన్నారో అండమాన్లో. పాండిచేరిలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. దుబాయ్లో ఉండే పిరమిడ్ మాస్టర్స్, అబుదాబిలో ఉండే పిరమిడ్ మాస్టర్స్, యుఏఈలో వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే ఇంకా ఎంతో దేశాల్లో ఎంతోమంది నాకు తెలియకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. డాక్టర్ న్యూటన్ గారి ద్వారా వచ్చిన వాళ్ళు, అనేక మంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా వచ్చిన వాళ్ళు, లక్షల మంది ఉన్నారు అనేక వందల దేశాల్లో. వాళ్ళందరికీ మన యొక్క నమస్కారములు, మన యొక్క అభినందనలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కూడా జరగద్దు. ఆఖరి ఒక నిమిషం మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ బ్రెత్. ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. నిరంతర ధ్యాన సాధన, నిరంతర ధ్యాన ప్రచారం.
నిరంతర జ్ఞాన సాధన, నిరంతర జ్ఞాన ప్రచారం. నిరంతర అహింసా సాధన, నిరంతర అహింసా ప్రచారం. Final 30 seconds. Be with your breath. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తెరుస్తూ కళ్ళు 2 తెరుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ ద మాస్టర్స్ అండ్ ఆల్ ద గాడ్స్. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ.